నమస్కారం అండి. నమస్తే అండి. సో రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా? జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా లేదంటే మరలా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అనేది డిసైడ్ చేయాల్సింది మా అధ్యక్షుల వారండి. క్లియర్గా కూటమి నాయకుల నుంచి కూడా డిసైడ్ చేయాల్సింది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అందువల్ల ఆ నిర్ణయాన్ని ఆయనకి వదిలేస్తున్నాం. మేము దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ముందస్తు పిల్లర్గా వదలలేము. డిసైడింగ్ ఫ్యాక్టర్ అధినేతే 100%. ఓకే. సో అయితే ఇప్పుడు జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా అయితే అందరికీ స్థానాలు అయితే దక్కుతున్నాయి. రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి స్థానం దక్కుతుంది అనుకుంటున్నారు? ఏమన్నా ఎక్స్పెక్టేషన్ ఉందా? పార్టీలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి స్పోక్స్ పర్సన్గా, అలాగే ఆయన సొంత చెల్లిగా ఇచ్చినటువంటి ప్రాధాన్యత కన్నా కూడా గొప్ప ప్రాధాన్యత నాకు ప్రభుత్వం పరంగా ఉండిద్దని నేను అనుకోవట్లేదు. ఒకవేళ నాకు ఇంకా ఏదైనా బాధ్యతలు అప్పగించాలి అంటే ఆయన నిర్ణయానికి వదిలేస్తున్నాను తప్ప నేనైతే నాకు ఇది కావాలి లేదా నాకు ఇది ఇవ్వండి, ఇస్తేనే ఉంటాను లేదంటే చేయను లాంటి కండిషన్స్ అయితే నేను పెట్టను. నేను నిరంతరము పవన్ కళ్యాణ్ గారి ఫాలోవర్ని. రాజకీయాల్లో ఆయన ఉన్నన్ని రోజులు నేను రాజకీయాల్లో ఉంటాను, ఆయనతోనే ఉంటాను. కూటమి గవర్నమెంట్ అసలు ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు అని చెప్పేసి వైసీపీ ఒకవైపు గగ్గోలు పెడుతూ ప్రజల్లో వ్యతిరేకత నింపాలని ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ చాప కింద నీరులాగా హామీలను నెరవేర్చుకుంటూనే ప్రజలకు చెప్పనటువంటి అంశాల్లో కూడా ప్రభుత్వం పర్ఫెక్ట్గా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసుకుంటూ ముందుకెళ్తోంది. చదువుండి సమాజం పట్ల బాధ్యత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ విషయం అర్థమవుతూనే ఉంది. అందుకే వైసీపీ చేసినటువంటి కుట్రలను ప్రజలే తిప్పికొడుతూ ఉన్నారు. సో జనానికైతే ఒక విషయం అయితే క్లారిఫై చేయాలి. ఆ విషయం ఏంటంటే పథకాలు ఇంపార్టెంటా, అభివృద్ధి ఇంపార్టెంటా? అవసరం ఉన్న చోట పథకాలు ఇంపార్టెంటు, దీర్ఘకాలిక టైం తీసుకోవాల్సిన చోట అభివృద్ధి ఇంపార్టెంట్. ఇప్పుడు పెన్షన్ పెంచాలి ఇమీడియట్గా. వృద్ధులకి, వికలాంగులకి, వీళ్ళందరికీ మనం ఇచ్చినటువంటి హామీ వెంటనే నెరవేర్చాలి. ఎందుకంటే వాళ్ళకి రెగ్యులర్గా రావాల్సినటువంటి డబ్బులు ఆలస్యం అయితే అవసరాలు అనేవి ఇబ్బంది పడతాయి కాబట్టి. సో పెన్షన్ అనేది సూపర్ 6లో ఇచ్చినటువంటి పథకాల్లో భాగంగా వెంటనే అమలు చేశారు. అలాగే మిగతా పథకాలు ఏవైతే ఉన్నాయో కొన్ని మనం చెప్పుకున్నటువంటి సూపర్ 6లో పథకాలు కొంత దీర్ఘకాల సమయం తీసుకున్నప్పటికీ కూడా అది ప్రజలకు నష్టం కలిగించినటువంటి అంశాలు కాబట్టి ఆ ప్రాధాన్యతని పథకాలు కాకుండా కేవలం రాష్ట్ర భవిష్యత్తు మీద, ఇప్పుడు రాజధాని వస్తే ఉద్యోగాలు వస్తాయి, రైల్వే లైన్ వస్తే ఉద్యోగాలు వస్తాయి, అలాగే స్టీల్ ప్లాంట్ విషయం మీద దృష్టి పెడితే ఉద్యోగాలు వస్తాయి. ఇట్లా అన్ని అంశాలు అంటే దీర్ఘకాలంగా లాభం జరిగేటువంటి అంశాల మీద ప్రధానంగా దృష్టి పెడుతూ అలాగే అత్యవసరంగా పూర్తి చేయాల్సిన సంక్షేమ పథకాలను పూర్తి చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ దగ్గర నుంచి స్టిల్ ఇప్పటికి కూడా వాళ్ళేదో ప్రభుత్వం ఉన్నట్టు మాట్లాడటం జరుగుతుంది. ప్రజలు కూడా అలాగే చూస్తున్నారా, లేకపోతే నిజంగానే వాళ్ళు తప్పినెత్తి చూపిస్తున్నారా? ఇప్పటికీ అధికారంలోనే మేమే ఉన్నాము అన్న ఫీలింగ్లో జగన్మోహన్ రెడ్డి ఉండడాన్ని ఏదో సినిమాలో అంటారు హెలిజినేషన్, థర్డ్ స్టేజ్ ఆఫ్ హెలిజినేషన్ అని. అట్లాంటి హెలిజినేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ హెలిజినేషన్ నుంచి బయటకు రావాలంటే ఆయన కొంచెం లండన్ ఎక్కువ రోజులు ఉండి ట్రీట్మెంట్ తీసుకునేలాగా ప్రభుత్వం వారు చట్టాలు ఆయనకు సౌకర్యం కల్పించాలి. వెళ్ళిన వెంటనే అంటే దేశం దాటాలి అంటే పాస్పోర్ట్ కోర్టు అనుమతి ఇవ్వాలి కాబట్టి గవర్నమెంట్లో ఉన్నప్పుడు డబ్బులు ప్రభుత్వాన్ని ఖర్చు పెట్టాలి, ఇప్పుడు కూడా ప్రభుత్వందేనా? తప్పదు. పిచ్చి వాళ్ళని బాగు చేయాల్సిన బాధ్యత మా ప్రభుత్వానిదే సార్. లేదంటే సమాజానికి చీడపురుగులా తయారవుతారు కాబట్టి అట్లాంటి చీడపురుగుల్ని మంచి మార్గంలో మార్పించడానికి కొంత డబ్బు కేటాయించిన తప్పు. గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కూడా స్టిల్ కొంతమంది అధికారులు అయితే ఇంకా వైఎస్ఆర్సీపీ వరలోనే ఉన్నారు అనేది అయితే కొన్ని చోట్ల కనపడుతుంది. ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చాలామంది నాయకులు అయితే దాని గురించి ప్రస్తావించారు. నిజంగా వాళ్ళు ఇప్పుడు అలాగే ఉండడం అసలు ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి తను ఒక్కడ అవినీతి చేస్తే వ్యవస్థ మొత్తం అతను వ్యతిరేకించింది అని చెప్పేసి భావనతోటి అధికారులను కూడా అవినీతి వైపు దించాడండి చాలామందిని. అందులో ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా అతీతమేమి కాదు. అట్లాంటి వాళ్ళు కూడా ఈరోజు ప్రభుత్వం దృష్టిలో నేరస్తులుగా తేలుతున్న విషయం మనం చూసాం చాలా సందర్భాల్లో. కాబట్టి ప్రతి వ్యవస్థలో కూడా అవినీతిమయం చేసేసి అందరినీ కొంతమంది అధికారులను అయితే తీవ్రమైన అవినీతిలోకి దింపాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి బయటపడితే వీళ్ళ ఉద్యోగాలు ఎక్కడ పోతాయో, వీళ్ళు కూడా అవినీతి పరులను ఎక్కడ తెలుస్తుందో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతిని కప్పిపుచ్చుతూ అధికారులు ఇప్పటికి కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈ ఎక్కువ రోజులు ఈ అలసత్వం అయితే సహించేది లేదు కూటమి గవర్నమెంట్. రానున్న రోజుల్లో ప్రతి శాఖలో కూడా జరిగినటువంటి అవినీతిని బయటపెట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి సామ్రాజ్యానికి సహకరించినటువంటి ప్రతి ఉద్యోగి మీద కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాము. ఈ లోపు మీరు మారి ప్రభుత్వానికి సహకరిస్తే కొంతైనా మీరు క్షమించబడతారని తెలియజేసుకుంటున్నాను. టీడీపీ జనసేన మధ్య సమన్వయం ఎలా ఉంది? అలాగే కొనసాగుతుందా, లేకపోతే చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయా? అధిష్టానాల నుంచి గ్రౌండ్ స్థాయిలో నాయకత్వాల వరకు చాలా సఖ్యతగా కొనసాగుతున్నారు. కానీ ఎక్కడైనా కొన్ని చోట్ల కార్యకర్తలు అంటే నాయకులకు ఉన్నటువంటి బాధ్యత కార్యకర్తల్లో కొంతమందికి తెలియకపోవచ్చు. ఆగ్రహావేశాలకు లోనవుతుంటారు వయసు రీత్యా, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం రీత్యా. అట్లాంటి చోట్ల మాత్రమే కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అవి కూడా రానున్న రోజుల్లో అధిష్టానం ఖచ్చితంగా సరిచేస్తుంది. ఒక విషయం అయితే క్లారిఫై చేయాలి. జన సైనికులు ఎవరైతే అంటే మీరు కూడా పార్టీలో జన సైనికులుగా వచ్చారు, అలాగే ఎన్నో అత్యున్నత స్థానాలకు అయితే వెళ్ళారు. అలాంటిది ఈరోజు ప్రతి ఒక్క జన సైనికుడు అనుకునేది ఏంటంటే నాయకుడిగా ఉండడం కన్నా జన సైనికుడుగా ఉండడం గౌరవింపబడతాడు. అలాంటిది పదవులు కోరుకోకపోయినా కొద్దిపాటి గౌరవం కూడా వాళ్ళకి లేదు అనే భావంలో జన సైనికులు అయితే కొన్ని చోట్ల అయితే ఉండడం జరుగుతుంది. దాన్ని
పార్టీ నుంచి కావచ్చు లేకపోతే నాయకుల దగ్గర నుంచి కావచ్చు ఎలా ఎలా ముందుకు తీసుకెళ్తాం? ఇది ఆల్రెడీ దాదాపు ఒక 3 నెలల నుంచి నా దృష్టిలో ఉన్నటువంటి కంప్లైంట్ అండి. చాలా నియోజకవర్గాల నుంచి నాకు ఫోన్లు వస్తూ ఉంటాయి, చెప్తూ ఉంటారు ఆధారాలతో సహా పెట్టి. మరి ఇవి నేను ఆల్రెడీ అధిష్టానం దృష్టిలో పెట్టాను. కొన్ని చోట్ల కొంచెం అసౌకర్యానికి జన సైనికులు అనేవాళ్ళు గురవుతూ ఉన్నారు, కొన్ని చోట్ల హేళనకు కూడా గురవుతున్నారు అన్న విషయాన్ని నేను చెప్పాను. 100% అధిష్టానం ఏప్రిల్ నెల నుంచి కూడా పూర్తిగా గ్రౌండ్లో దృష్టి పెట్టి కూటమిలో ఉన్నటువంటి అందరూ నాయకుల్ని సమన్వయపరిచి ప్రతి కార్యకర్తకు గౌరవం దక్కేలాగా చర్యలు చేపడతామని చెప్పేసి నాకు హామీ ఇవ్వడం జరిగిందండి. జనసేన పార్టీ అత్యున్నతంగా భావించే ఎప్పుడు 12 సంవత్సరాల నుంచి జరుపుకుంటూ వస్తున్నారు. పవర్లో లేనప్పుడు అద్భుతంగా ఏ రాజకీయ పార్టీ జరుపునంత విధంగా ఆవిర్భావ సభ అయితే జరుగుతుంది. రేపు కొన్ని రోజుల్లో జరగబోయే 14వ తారీఖు ఆవిర్భావ సభ, 12వ ఆవిర్భావ సభ ఎలా ఉండబోతుంది? ప్రత్యర్థి పార్టీలు భయపడతారా? గతంలో జరిగినటువంటి అన్ని సభలు కూడా పోరాటాలతో చేసుకున్నటువంటి మనుగడ కొనసాగింపు కోసం, అలాగే కార్యకర్తల్లో ధైర్యాన్ని నిబ్బరాన్ని నింపడం కోసం జరిపినటువంటి సభలు. ఇవాళ జరుపుకోబోయేటువంటి సభ ఖచ్చితంగా మేమందరం పడ్డ కష్టానికి విజయం అందించినటువంటి ప్రజలతో కలిసి జరుపుకోబోయేటువంటి విజయోత్సవ పండుగ ఈ సభ. ఖచ్చితంగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఇప్పటి వరకు జరిగినటువంటి 11 సభల కన్నా కూడా భిన్నంగా అతి గొప్ప స్థాయిలో ఈ సభ ఉండిద్ది. రానున్న రోజుల్లో దీనికన్నా ఇంకా పెద్ద స్థాయిలో జరుపుకుంటాం కాబట్టి నా భూతో అనే దానితోనే ఆగేస్తాను, ఎందుకంటే నా భవిష్యత్తు అనను. ఎందుకంటే రాబోయే రోజులు ఇంకా పెద్ద స్థాయిలో జరుగుతాయి ఈ సభలు. అయితే ఆవిర్భావ సభలో జనసేన పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు హర్షించతగ్గే విధంలో ఏదన్నా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, పార్టీ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉంటాయా? ఆవిర్భావ సభలో పూర్తిగా ఆయన యొక్క రాజకీయ ప్రస్థానం, అలాగే ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన ఏ విధంగా నిలబడాలనుకుంటున్నాడు, అలాగే దేశ రాజకీయాల్లో ఆయన ఏ విధంగా చక్రం తిప్పబోతున్నారు అనే అంశం మీద ఒక క్లారిటీ ఇస్తారండి రేపు సభలో. ఓకే, ఫ్యూచరిస్టిక్ థింగ్స్ కింద వెళ్తే 2024 అయితే జనసేన పార్టీ అన్ని కూటమి కట్టి ముందుకు తీసుకెళ్ళింది. అదేవిధంగా 2029 కావచ్చు, తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఇలాగే ఉండబోతుంది అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఆయన్ని సీఎంగా కోరుకునే వ్యక్తులు జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధపడుతున్నారా? మేబీ ఉండొచ్చు, కానీ ఇప్పటికిప్పుడు నిర్ణయాలను తీసుకొని బాధపడాల్సిన అవసరం లేదు. అంతకు మించి ఆనందాన్ని పొందే రోజులైతే రాబోయే రోజుల్లో ఉంటాయి. అది ఊహించుకుంటూ ఇప్పుడు సంతోషంగా పనిచేయండి అంతే. ఓకే, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి రీసెంట్గా జరిగిన కమెంట్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో అదేవిధంగా వాళ్ళ పార్టీ వాళ్ళు చేస్తున్నారో దాన్ని ఎలా ఖండిస్తారు? రాబోయే రోజుల్లో మనం ఇంకా ఇంతకన్నా దారుణాతి కామెంట్స్ వాళ్ళ నుంచి చూడాల్సి వచ్చింది. కారణం ఏంటంటే విపరీతమైన ఫ్రస్ట్రేషన్లో ఉండిపోయారు కాబట్టి ఏం మాట్లాడుతున్నారు, ఉచ్చ నీచాలు మరిచి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు కంట్రోల్లో లేకుండా మాట్లాడుతున్న విషయాలు అవి. 25 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిని, 175కు 175 వస్తాయి, ఆంధ్రప్రదేశ్లో అసలు ప్రతిపక్షం ఏముండదని చెప్పేసి మాట్లాడిన వ్యక్తిని నడి రోడ్లో కూర్చోబెట్టుకొని నాకు ప్రతిపక్షం ఇవ్వండి మహాప్రభు అని చేతులు జోడించి అడుక్కునే స్థితికి తీసుకొచ్చాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు. ఆయన పేరెత్తితే వాళ్ళకి కొంచెం వెన్నులో వణుకుంటుంది. మనం దాన్ని అర్థం చేసుకొని సర్దుకుపోవాలి తప్ప వీటన్నిటిని మనం పట్టించుకోకూడదు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుంది? రాడుగా, ఖచ్చితంగా 10 నిమిషాలు కూడా ఉండలేక పవన్ కళ్యాణ్ గారిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అట్లాంటి వ్యక్తిని మీరు అసెంబ్లీలో ఎక్స్పెక్ట్ చేయడం మన అవివేకం అవుతుంది. ఓకే, సరే. అయితే పులివెందుల ఎమ్మెల్యేగా అయినా ఫిట్ ఉంటారా? చెప్పలేమండి. పిచ్చి ఎప్పుడు ఎక్కువ ముదిరితే అప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు కాబట్టి ఆ పిచ్చి ముదిరినప్పుడు తీసుకునే నిర్ణయాలను మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకే.